హాయ్ అందరికీ. ఈరోజైతే మా జాష్కి ఎందుకో లడ్డు తినాలనిపించిందనో చాలా ముద్దుగా అడిగిండనమాట లడ్డు కావాలని. ఆ లడ్డూలు చేయడం అంటే మనకు రాదు, అందుకని ఇంట్లో గోధుమ పిండి ఉండే వాటితోనే ఏదన్నా ఒకటి చేద్దామని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. చాలా మంచిగా వచ్చినాయి, మీరు కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. ముందుగా నేనైతే 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఆ గోధుమ పిండి తీసుకొని అందులోకి కొంచెం చిటికెడంత ఉప్పు, అట్లనే పాలు పోసుకొని మంచిగా కలుపుకొని సేమ్ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అట్లనే కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నేను కలుపుతుంటే మా జాష్ వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తూ లడ్డూలు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. సో చూడండి, నేను పిండి తీసుకుంటే వాడు కూడా పిండి తీసుకొని చేస్తుండు. నేనైతే ఇక్కడ చిన్నగా రౌండ్గా చేసి సేమ్ దాంట్లో ఇట్లా హోల్ లెక్కలో పెట్టిన అనమాట. సేమ్ మన బాదుషా టైప్ చేసిన, కాకపోతే కొంచెం చిన్నగా చేసిన. ఇలా మొత్తం పిండితో తీసుకొని ఇలా రౌండ్గానే అందులోకి చిన్నగా హోల్ పెట్టేసుకుంటే సేమ్ బాదుషాలానే రెడీ అయిపోయినాయి. చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించినాయి అనమాట. నేను చేస్తూ ఉండే మా జాష్ కూడా చేస్తుండు, కాకపోతే ఆయనకి రాలేదు. అదైనా కూడా అట్లనే ఆ పిండితోని ఆడుకుంటూనే ఉన్నాడు. సో అంతలోపు నేనైతే బాదుషాలు మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను అవి చేసినంతసేపు అయితే పిండితోని మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసిండు అనమాట. మొత్తం ఎంజాయ్ చేసి ఆ పిండిని మొత్తము పడేసిండు, అంత చేతులకంతా పూసుకొని మొత్తం ఖరాబ్ చేసేసిన అనమాట. అవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ మొత్తం వేడైన తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న ఇవి బాదుషాలను మొత్తము అందులోకి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చక్కెర పాకం కోసము 2 కప్పుల పిండికి నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నా. మీరు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు చక్కెరకి ఒక సగం కప్పు వరకు నీళ్ళు పోసుకొని కొంచెం ఇది మరి మొత్తం పాకం వచ్చేటట్టు కాకుండా పాకం మనకి చేతులకి ఇట్లా అంటుకపోయేటట్టు చేసుకొని అందులోకే ఇవి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాదుషాలను కూడా అందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బాదుషాలు రెడీ అయిపోయినాయి అనమాట. చూడడానికి కూడా చాలా జ్యూసీగా చాలా మంచిగా అనిపించినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినా